కేవలం స్థూల సూక్ష్మ అంశమైన ఎరుక మాత్రమే ఉంది. ఎరుకకి స్థూలము సూక్ష్మము అంశమై ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇది మాయా కాదా? చాలా సటిల్ పాయింట్ అది. చాలా నిశితంగా సాత్వికంగా ఆలోచించాలి. అంతే అర్థమవుతుంది. జ్ఞానులు యోగ రహస్యం అది. జ్ఞానులు మహానుభావులు వర్తమాన క్షణంలోనే నువ్వు వెతుకుతున్న దైవం ఉంది అనే మాటకు అర్థం అది. వెతుకుతున్న నేను ఎప్పటికప్పుడు ఆ వర్తమాన క్షణంలోనే, రాత్రి స్వప్నంలో హిమాలయాలు చూస్తున్న నేను హిమాలయాలు చూసినప్పుడే ఆ నేను ఉంది. ఇప్పుడు హిమాలయాలు లేవు కదా, కాబట్టి ఆ నేను కూడా ఉండదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారే, ఇప్పుడు ఈ నేను ఉంది. గాలి బుడగ జీవితం బుడగలాంటిది, బుద్భుతపాయం, క్షణిక మాత్రమే. ఏ అనుభవంతో ఆ అనుభవానికి అనుభూతికి ఆ నేను ఉంటుంది. నేనుంటే ఒక పర్మనెంట్గా ఒక ఎంటిటీ లేదు రవి గారు. ఇది చాలా నిశితంగా బాగా సాత్వికంగా రజస్సు తమస్సు లేకుండా వినాలి, అర్థం చేసుకుంటే ఈ క్షణమే అయిపోతుంది. సాధనలో ప్రపంచం మాయా అని ఒకటేమో సాధన చేసే మనసు ఒకటి, రెండోది ప్రశ్నించింది దేన్ని, ప్రపంచాన్ని. దాన్ని రెంటిని మాయగా గుర్తుపట్టాలి. అది సాధనలోనే సాధ్యం. కానీ ఒట్టిగా కూర్చొని సరదాగా ఒక రచ్చబండ మీద కూర్చొని ఓ సభ పెట్టుకొని తేల్చే విషయం కాదు. సాధన చెయ్యాలి. నమస్తే స్వామి. నమస్తే. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకు ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని శంకరాచార్యులు వారు అన్నారు, ప్రపంచం సత్యం అని మరికొందరు వాదిస్తున్నారు, ఏది సత్యం అంటే భగవాన్ అంటున్నారు రెండూ నిజమే. మన పరిణితిని బట్టి, దశా భేదాలను బట్టి, విభిన్న దృక్పథాలతో అలా అంటారు. ప్రపంచం సత్యమని సాధకుడు ప్రారంభించి ప్రపంచం మరియు దాంట్లో అది అసత్యమని నిరాకరిస్తాడు. ప్రపంచం నిజం కాదనడానికి వీల్లేదు. ఆత్మలో ఏకత్వం పొందితే అది అందులో భాగమే అని గ్రహిస్తాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తారు. వ్యవహారిక సత్యం, ప్రాతిభాషిక సత్యం, పారమార్థిక సత్యం అని 3 ఉన్నాయి. వ్యవహారిక సత్యం అంటే కనపడుతున్నది సత్యం. ప్రాతిభాషిక సత్యం అంటే భ్రాంతి, రజ్జుసర్ప భ్రాంతి, అనుకోవడం చేత సత్యం. పారమార్థిక సత్యం ఒకే విధంగా ఉండేది, మార్చలేనిది, అది పారమార్థిక సత్యం అని. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారి చెప్పండి. వారు అడుగుతున్నారు, శంకరాచార్యులు వారేమో బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు, మరికొందరేమో ప్రపంచమే సత్యం అంటున్నారు, ఏది నిజం అంటే భగవాన్ రెండూ నిజమే అంటున్నారు. అది అంటే ఒక జ్ఞాని సన్నిధికి వెళ్ళినప్పుడు స్థాయి భేదాలను బట్టి ఖండించరు. అట్లానే దాన్ని ప్రతిపాదించరు. ఎందుకు అంటే తెలుసుకోవాలని కదా వెళ్తాం కదా. తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు జ్ఞానులు ఏం చేస్తారంటే, మరి మనకి తెలుసుకోవాలనుకున్నప్పుడే సాధన అనేది ఒకటి ఉందిగా. తెలుసుకోవడం అనే విషయంలో ఇప్పుడు మనకు ఒక అనుమానం వచ్చింది, డిక్షనరీ పదంలో ఏదో డిక్షనరీ తీయటం అనేది చూసుకోవటం అనే ఒక పని ఉంది కదా. అది ఒకటి మన ముందున్న ప్రథమ కర్తవ్యం, చివరి కర్తవ్యం ఇక్కడికి ఇది. ఇకపోతే ఇప్పుడు ఇది కనపడుతున్నది ఆదిశంకర్ల వారు జగత్మిథ్య బ్రహ్మసత్యం అన్నారు. అది నిజమే అని అన్నారు భగవాన్. తర్వాత కొంతమంది ఇదే సత్యము, ఈ ప్రపంచం సత్యము అన్నారు, ఇది నిజమే అన్నారు. ఇప్పుడు మరి ఆదిశంకర్ల వారు జగన్మిథ్య బ్రహ్మ సత్యము అన్నారు. మరి అందులో నిజమేమిటి అన్నది బ్రహ్మ సత్యము అని అన్నారు. జగత్తు మిథ్య అన్నారు. జగత్తు లేకుండా ఆ మాట అనరుగా, ఉంటేనే కానీ ఉన్నప్పుడు
అది ఎట్లా ఉంది అన్నది మనం ఇప్పుడు ఏం చేయాలంటే శోధించి తెలుసుకోవాలి, విచారణ చేసి. దానికి మనకి మరి భగవాన్ రమణ మహర్షుల వారే దయాస్వరూపులు, అవతార మూర్తి, అనుగ్రహంతో వచ్చిన దక్షిణామూర్తి వారే చెప్పారు చాలా చోట్ల. అట్లానే సద్గురుదేవులు శివానంద గురుదేవులు వారు కూడా ఈ విషయంగా జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనే విషయంలో జ్ఞానులు ఏ దృష్టితో అన్నారు అన్నది వదిలిపెడితే ఈ జగత్ అయితే సత్యమే కదా, మనకైతే సత్యమే కదా. ఇకపోతే మరి జ్ఞానులు ఏ పక్షంలో ఉన్నారు అన్నారు కాబట్టి జ్ఞానం వైపుగా వెళ్ళాలి కదా, అప్పుడు దాని వైపు మాట్లాడాలి. అప్పటిదాకా ఇది సత్యమే అన్నది క్లియర్గానే ఉంది. అది ఒకటి. ఇకపోతే ఇప్పుడు విచారణ చేద్దాం. మన పరిణితి, పరిమితి, అదే స్థాయి భేదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనలో కూడా సామాన్యుడు ఉన్నాడు, అసామాన్యుడు ఉన్నాడు, పండితుడు ఉన్నాడు, జ్ఞాని ఉన్నాడు, యోగి ఉన్నాడు, ఇట్లా ఉన్నాయి. అట్లానే ఓ పరిణితిని బట్టి వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దాన్ని బట్టి ఆ సమాధానం వాళ్ళ అనుభవం అలా ఉంది. ఇకపోతే మూడో మాట ఒకటి పడారు, దశాభేదాలని బట్టి అని. అది ఇక్కడ మనం విచారించాల్సిన విషయం. దశ అంటేనే పరిణామం అని ఉంది, మార్పు అని. జాతకాల్లో కూడా దశలు అంటారు, ఈ దశ ఆ దశ. అట్లానే మనిషికి కూడా దశలు ఉన్నాయిగా. శైశవం ఉంది, అట్లా కౌమారం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం, దశలేగా, మార్పులేగా. మళ్ళీ దశ అనే మాటలో కూడా మళ్ళీ మొదటికి వస్తుందనే ఉంది, అది కూడా ఉంది. సరే, కాబట్టి ఇప్పుడు ఈ దశ ఎప్పుడైతే వాడామో, దశ అనే పదం వాడినప్పుడే కనపడుతున్న దృశ్య ప్రపంచం సత్యమైతేనేగా వాడతాం కదా, అదేగా వాడతాం. అదే కాబట్టి దశ అని వాడుతున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ దశని అర్థం చేసుకోవాలి. ముందు దశని అర్థం చేసుకోవాలి. బాల్యం నుంచి, శైశవం నుంచి బాల్యం దాకా, యవ్వనం దాకా వచ్చేటప్పుడు మార్పులు ఉన్నాయిగా. ఈ మార్పుల్ని మనం అర్థం చేసుకోవాలిగా, అది కూడా విచారణ. అట్లా వృద్ధాప్యం దాకా అంటే మనకు కనపడుతున్న స్థూల శరీరంలో వచ్చే మార్పులు. ఆ స్థూల శరీరంలో మార్పులు ఎందువల్ల వస్తున్నాయి అంటే అందులో ప్రాణశక్తి ఒకటి ఉండాలి, ఉనికి ఒకటి ఉండాలి. అందువల్లే కదా, ప్రాణం ఉంటేనే కదా ఈ దశలకు కారణం. సరే శరీరం ఉంది, లోపల ప్రాణం ఉంది, దశలు ఉన్నాయి. మరి దాన్ని గుర్తుపట్టాలంటే మనసు ఒకటి ఉండాలి కదా. మరి ఆ మనసు మాత్రం అట్లా ఉందా అంటే బాల్యంలో, శైశవంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో మారుతూ ఉంది. దానికి దశలు ఉన్నాయి. కానీ ముఖ్య భూమిక రెంటికి మధ్య, అటు ప్రాణానికి ఇటు స్థూల దేహానికి మధ్య, నీకు ఈ ప్రపంచానికి మధ్య, నీకు నీ ఉనికికి మధ్య ఈ మనసు అనేది ఒకటి ఉంది. దానికి ఒక పరిణామం ఉంది. అందుకని భగవాన్ ఆరంభంలో పరిణితి అని, పక్వత అని, దృక్పథం అని వాడారు. ఇది దశ. అది ఇకపోతే అసలు ప్రారంభించడం ఎక్కడుంది, సత్యమని అనుకున్నాక మరి ప్రారంభించాలని ఎందుకన్నారు అంటే ప్రశ్న వచ్చింది కదా. ప్రశ్న వచ్చాక ఎందుకు వచ్చింది అంటే తెలుసుకోవాలని ఉంది కదా, జిజ్ఞాస ఉంది కదా, శుభేచ్ఛ ఉందిగా. అందుకని సత్యమనే మొదలుపెట్టాలి, ముందే కాదనొద్దు. మొదలుపెట్టడం ఉంటూ వస్తే ఎప్పుడు ఈ ప్రశ్న వస్తేనే రవి గారు, కాదా? లేనివాడికి లేదు రవి గారు. అసలు నిజమాబద్ధం అని అనేవాళ్ళు ఎవరన్నా ఇప్పుడు సామాన్యుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమాజంలోకి వెళ్ళి, ఒక కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి అమ్మేవాళ్ళని, కొనేవాళ్ళని, అక్కడ తిరుగుతున్న వాళ్ళని అడగండి. మార్కెట్లోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, అసలు ఈ ప్రశ్న ఎక్కడుంది, ఎవరికి ఉంది? బాగా జీవనం గడిచిపోతున్నాం, మీకు నాకు కూడా. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఇప్పుడు ఈ 10 రోజులు 20 రోజులు గడిచిపోయినాయి. ప్రపంచం సత్యం అసత్యం అనే ప్రశ్న కూడా వచ్చిందా? గత కొన్ని ఏళ్ళలాగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, గ్రోత్ అయిపోయింది. రేపు ఏదో సంవత్సరం వస్తూనే ఉంది. వస్తే మాత్రం ఇదంతా చూడాలి, ప్రారంభించాలి, సత్యమనే మొదలుపెట్టాలి. సత్యమనే మరి సత్యమని ఎందుకు మొదలు పెట్టాలి? సత్యమే అయితే అసలు ఎందుకు మొదలు పెట్టాలి? ఎందుకంటే అదృశ్యం అవుతుంది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. కనపడిపోతుందిగా, పొద్దున్నుంటే రాత్రి ఉండట్లా, మెలకులో ఉన్నది నిద్రలో లేదు.
స్వప్నంలో ఉన్నది జాగృతంలో లేదు, జాగృత స్వప్నాల్లో ఉన్నది సుషిప్త అవస్థలో లేదు. మూడు అవస్థలోనే కనపడకుండా కనపడకుండా పరిణామాలు దేశంలో ఉన్నాయి. అందుకని అనుమానం కూడా వచ్చింది. ఒకటి ఉండటం, రెండు కనపడకుండా పోవటం, కనపడకుండా పోవటం, ఇవన్నీ అవయ్యేటప్పటికీ ఒక శంక వచ్చింది. ఆ శంకలో నుంచి ఈ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి ఉన్నదానిలోనే ప్రశ్న వేసిన మనసులో నుంచి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే విచారణ. ఇప్పుడు అది ఇక సాధనలో ప్రపంచం మాయ అని తెలుసుకుంటాం. మాయ అనేది ఏంటి? సాధన చేసేది ఎవరు? నేనేగా. నేనంటే ఏంటి? మనసేగా. అంటే మనసు ఏం తెలుసుకుంటుంది అంటే ప్రపంచం మాయ అని తెలుసుకుంటుంది. మరి మాయ అంటే ఏమిటి అనే ప్రశ్న. మాయ మనసుకి మాయ, మనసే మాయ. ఇప్పుడు ముందు మనసు ఉంది కదా, ఇప్పుడు మనకి వెతుకుతుందిగా, సమాధానం కనుక్కుంటుందిగా, ఇదొకటి. రెండోది ప్రపంచం ఉందిగా, కనపడిపోతుందిగా, అందుకని మాయ అని వచ్చింది. ఇప్పుడు మీకు మనసు ఉందిగా, మరి పుట్టినప్పుడు ఉందా? తెలియదు, తర్వాత చేరింది. బుద్ధి అంటే ఇక వికాసం ఉందిగా. సరే, ఇప్పుడు మనసు ఉంది, ఇటేమో ప్రపంచం వైపు నుంచి, ఇటు తన వైపు నుంచి ఈ మనసు ఉంది కదా. కాబట్టి ఇప్పుడు సాధనలో ప్రపంచం మాయ అని ఒకటేమో సాధన చేసే మనసు ఒకటి, రెండోది ప్రశ్నించింది దేన్ని? ప్రపంచాన్ని. దాన్ని రెంటిని మాయగా గుర్తుపట్టాలి. అది సాధనలోనే సాధ్యం. కానీ ఒట్టిగా కూర్చొని సరదాగా ఒక రచ్చబండ మీద కూర్చొని ఓ సభ పెట్టుకొని తేల్చే విషయం కాదు. సాధన చెయ్యాలి. సాధన పూర్తయ్యాక జ్ఞానులు ఏం చెబుతున్నారంటే ప్రపంచాన్ని అప్పటిదాకా వెతికి సమాధానం పొందిన మనసుని చివరికి జ్ఞానాజ్ఞానాలను కూడా మాయ కిందనో అసత్యం కింద. మాయ అంటే పెద్దలు అనేక సార్లు చెప్పారు మనకి, ఉన్నది లేనట్టుగా కనపడటం, లేనిది ఉన్నట్టుగా కనపడటం. ఇప్పుడు దీని మీద అంటూ అక్కడ రజ్జు సర్పభ్రాంతి అని వాడారు. అంటే తాడు పాములా కనపడటం. దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూస్తే తాడుగానే ఉంది, పాము లేదు. అప్పుడు ముందు లేదు, తర్వాత లేదు. భయం అప్పుడు వచ్చి పోయింది. పోనీ తాళ్ళు ఏమన్నా మార్పు వచ్చిందా అంటే మీకు కనపడ్డప్పుడు అప్పుడు అట్టనే ఉంది, తాళ్ళలాగానే ఉంది, కానీ పాములా కనపడిందే కానీ పాము అయితే లేదు, పాము రాలేదు కదా. ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఇప్పుడు సాధన ఏం చేయాలి అని ఇప్పుడు భగవాన్ చెబుతారు. అప్పుడు ఏం చేయాలి? ప్రపంచం అసత్యం అనటానికి వీల్లేదు. ఎందుకని అంటే ఆత్మను తెలుసుకున్నాకనే అన్నారు. అంటే సాధన చేయాలి. ఆత్మ దర్శనం అయ్యాక మాత్రం అనే మాటే అది. ముందు మాయను అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత లేదు అనో ఉందనో ఏదో నిర్ణయానికి రావాలి. ఇప్పుడు దేని ద్వారా అంటే ఆత్మని స్వరూప దర్శనం చేసుకున్న తర్వాత. ఇక్కడ ఒక అద్భుతమైన యోగ రహస్యం అని దీనికి కూడా చెప్పారు స్వామి. ఆత్మలో ప్రశ్న ఏమిటి? ప్రపంచం సత్యమా అసత్యమా? దీనికి సమాధానం కావాలంటే ముందు ఆత్మశోధన చేయాలి. అంటే నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అక్కడ ప్రపంచం కనపడుతుంది. ఆత్మలో ప్రపంచం కనపడుతుంది. ఆత్మలో ప్రపంచం కనపడ్డప్పుడు అప్పుడు ప్రపంచం ఆత్మలో భాగంగా సత్యమైంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఉంది కదా, సత్యమే కదా. కాబట్టి అందులో దృశ్యమానంగా ఉన్న ప్రపంచం కూడా సత్యమే అవుతుంది. అదే దృశ్యమానంగా ఉంది కాబట్టి నిజంగా ఆత్మలో ప్రపంచం ఉందా అంటే దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆరంభంలో దశ అని వాడారు భగవాన్. ఇప్పుడు దాన్ని మనకి వేదాంతంలో మార్గం చెప్పారు. ఏమిటి అంటే ఉనికి చైతన్యమై చైతన్యం మనసు అవటం. చైతన్యం అవటం అంటేనే సృష్టి ఏర్పడటం, అంటే ప్రపంచం కనపడటం. దేనికి కనపడుతుంది అంటే ఉనికికి మనసుకి అన్నమాట. ఉనికే మనసు అవుతుంది. ప్రపంచం అవగానే ఉనికి ఏమవుతుంది? మనసుగా మారుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచం ద్రష్ట దృక్కు దృశ్యము అని దీన్ని వేదాంత పరిభాషలో చెబుతున్నారు పెద్దలు. ద్రష్ట దృక్కు దృశ్యము. మనం పోయినసారి ఒక 2-3 వారాల క్రితం ఇప్పుడు
సత్సంగంలో చెప్పుకున్నాం, నిసర్గదత్త మహారాజ్ అంట అయిందిగా. సరే, ద్రష్ట, దృక్కు, దృశ్యము. అది బాగా మనకు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే జాగృత అవస్థని కాసేపు పక్కన పెట్టండి. కొద్దిసేపు మనకున్న అవస్థల్లో నిద్ర అవస్థ అయిన సుషుప్తిని పక్కన పెట్టండి. స్వప్నావస్థను మాత్రమే తీసుకోండి. స్వప్నావస్థలో స్వప్నంలో మీరు చూస్తున్నారా? చూడట్లేదు అంటే మీరున్నారు. మరి చూసే ప్రపంచం ఉందా లేదా? ఉంది. చూడటానికి దృష్టి ఉంది కదా, దృక్కు ఉంది కదా, 3 ఉన్నాయిగా కదా, 3 ఉన్నాయిగా. పొద్దున్నే జాగృతంలోకి రాగానే లేదా అంటే స్వప్నంలోకి జారుకోగానే ద్రష్ట, దృక్కు, దృశ్యము అదృశ్యమవుతున్నాయి. అవ్వట్లేదా? సరే, అవ్వట్లేదా? అయింది. సరే, కళలో కనపడే ద్రష్ట అంటే మీరు, అదృశ్యం అవటం అంటే ఏంటి? రాత్రి మీరు కల్లో హిమాలయాలు చూసారా? చూడండి, ఇప్పుడు హిమాలయాలు మీరు, ద్రష్ట ఎవరు ఇక్కడ? మీరేగా. దృశ్యం ఏమిటి? ఇక చూడటం అనే ప్రక్రియ ఒకటి ఉంది, అదే దృక్ అంటే. ఒప్పుకున్నారుగా. మాయం అవటం అంటే అర్థం ఏంటి? మీరు మాయం అయ్యారా? లేకపోతే పొద్దున్నే మెలకు రాగానే హిమాలయాలు మాయమైనాయా? మీరు మాయమయ్యారా? దృక్కు మాయమైందా? మొత్తం కలిపి ఏది లేదు అసలు. దృక్కు ఉందిగా, దృక్కు ఉందిగా, చూసే దృష్టి ఉందిగా. అక్కడ చూసినట్టు ఇక్కడ చూస్తున్నారు. మరి మీరున్నారుగా. ఇప్పుడు హిమాలయాలు లేవుగా. పోయిందేంటి? దృశ్యం అయిందా? మరి హిమాలయాలు లేవు, కల్లో ఉన్నాయి. ఇప్పుడు హిమాలయం లేదు. ఒప్పుకున్నారుగా. బాగుంది. కానీ ఇప్పుడు మీరున్నారు, మీకు దృక్కు ఉంది. కానీ హిమాలయాలు రాత్రి కల్లో కనపడ్డ హిమాలయాలు లేవు. మరి మీరు మాయమయ్యారంటే అర్థం ఏంటి? మీరున్నారా, మాయమయ్యారా? ఉన్నారా? ఉన్నారు. బాగుంది, మీరున్నారు. కానీ రాత్రి హిమాలయాలను చూసిన మీరున్నారా? అది మీరు కూడా మాయమైపోయారు. అక్కడ ఆ మీరు లేరు. మరి ఆ మీరు లేరుగా. మరి ఆ నేను లేదు కదా. లేవగానే హిమాలయాలు పోయినాయి, నేను మాయమయ్యాని చెబుతున్నారు. కానీ మీరు ఉన్నారు. ఇప్పుడు హిమాలయాలు మాయమైపోయినాయి, కానీ ఇప్పుడు నేను మాయమైపోయానని అన్నా, కానీ ఉన్నానని మీరు అంటున్నారు. ఎందుకు? మీరున్నారని. హిమాలయాలు అయితే లేవు కాబట్టి అది అబద్ధం. కానీ హిమాలయాలు చూసిన మీరు ఉన్నారంటే ఉన్నానని మీరు అంటున్నారు కదా. హిమాలయాలు చూసిన మీరు ఉన్నారు, నేనున్నా. కానీ హిమాలయాలు చూసిన నేను ఇప్పుడు ఉంటే మరి హిమాలయాలు కూడా ఉండాలి. హిమాలయాలతో పాటు ఆ నేను కూడా అదృశ్యమైంది. ఇక్కడ చిత్రం ఏమిటి అంటే ఆ దృశ్యంతో పాటు ఆ నేను ఉంది, ఈ దృశ్యంతో పాటు ఈ నేను ఉంది. అంతే. నేనన్న భావము తాత్కాలికంగా మన ఎదురు. అందుకనే జ్ఞానులు, యోగ రహస్యం అది. జ్ఞానులు, మహానుభావులు వర్తమాన క్షణంలోనే నువ్వు వెతుకుతున్న దైవం ఉంది అనే మాటకు అర్థం అది. నేనేం వెతుకుతున్నాను అంటే నువ్వు వెతుకుతున్న నేను ఎప్పటికప్పుడు ఆ వర్తమాన క్షణంలోనే. రాత్రి స్వప్నంలో హిమాలయాలు చూస్తున్న నేను, హిమాలయాలు చూసినప్పుడే ఆ నేను ఉంది. ఇప్పుడు హిమాలయాలు లేవు కదా, కాబట్టి ఆ నేను కూడా ఉండదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారే, ఇప్పుడు ఈ నేను ఉంది. ఏ దృశ్యం ఉందో అని ఇదొక మాట. నేనేం చెప్పా? నేను అదృశ్యం అయ్యారా, ఉన్నారా అంటే ఉన్నాను అన్నారు. ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయా? లేవు. హిమాలయాలు లేవు. హిమాలయాలు చూస్తున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారుగా. ఇప్పుడు హిమాలయాలు లేవుగా, మీరున్నారుగా. హిమాలయాలు చూస్తున్న నేనుందా? ఇప్పుడు హిమాలయాలు చూడట్లేదుగా మీరు. మరి హిమాలయాలు చూస్తున్న నేనుందా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న నేనుంది. రవి గారు ఎవరున్నారంటే ఇప్పుడు రమణను చూస్తున్న రవి గారు ఉన్నారు, హిమాలయాలు చూస్తున్న రవి గారు లేరు. హిమాలయాలు చూస్తున్న రవి గారు స్వప్నంతో పాటే అదృశ్యం అయిపోయారు. ఇప్పుడు రమణను చూస్తున్న రవి గారు మాత్రమే ఉన్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అయిందా? ఆ దృశ్యంతో ఆ నేను పోయింది, ఈ దృశ్యంతో ఈ నేను వచ్చింది కదా.
ఇక్కడే నేనెవరు వెతకమని భగవాన్ చెప్పింది అంటే అర్థం ఏమిటి అన్నది ఒకటి. ఇక్కడ ఇంకో రెండో సూత్రం ఒకటి ఉంది. ఏమిటి అంటే యోగ రహస్యం, వర్తమాన క్షణంలోనే నువ్వు వెతుకుతున్నది ఏముంది. ఈ నేను ఎప్పుడు వస్తుంది అంటే దృశ్యంతో పాటే వస్తుంది, దృశ్యంతో పాటే పోతుందన్న సత్యం మనం బాగా మనం నిశ్చితంగా చూడాలి. ఒకటి ఆ నేను లేదుగా. ఇప్పుడు హిమాలయాలు చూస్తున్న రవి గారు లేరు, ఇప్పుడు రమణం చూస్తున్న రవి గారు ఉన్నారు. మరి ఆ నేను ఉందా పోయిందా? ఆ నేను పోయింది, ఆ నేను ఆ దృశ్యంతోనే పోయింది. అట్లానే ఆ దృశ్యం దగ్గర మీకు చలి పుట్టింది. హిమాలయాలు చూస్తున్నారు, మీరు హిమాలయాలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు హిమాలయాల్లో ఉన్నారు, చలి పుట్టింది. ఇప్పుడు మరి మీరు ఉన్నారని అంటున్నారుగా, మరి హిమాలయాలు ఉన్నాయంటే లేవు అంటున్నారుగా. మరి రాత్రి హిమాలయాలు చూస్తున్న రవి గారికి చలి వచ్చిందా రాలేదా స్వప్నంలో? మరి ఇప్పుడు నేనున్నా అన్నారుగా, మరి ఆ చలి ఎందుకు లేదు? హిమాలయాలతో పాటే పోయింది అంటే ఆ చలితో అనుభవించిన రవి గారు కూడా ఆ నేను కూడా పోయింది. కొంచెం చాలా సటిల్ పాయింట్ అది. చాలా నిశితంగా సాత్వికంగా ఆలోచించాలి, అంతే అర్థమవుతుంది. ఇదే ఇప్పుడు ఆ నేనున్నారంటే ఎప్పటికీ నేను అన్నది క్షణక్షణం పుట్టి క్షణక్షణం బుడగలాగా, గాలి బుడగ జీవితం. జీవితం బుడగలాంటిది, బుద్భుతపాయం, క్షణిక మాత్రమే. ఏ అనుభవంతో ఆ అనుభవానికి అనుభూతికి ఆ నేను ఉంటుంది. నేనుంటే ఒక పర్మనెంట్గా ఒక ఎంటిటీ లేదు రవి గారు. ఇది చాలా నిశ్చితంగా బాగా సాత్వికంగా రజస్సు తమస్సు లేకుండా వినాలి, అర్థం చేసుకుంటే ఈ క్షణమే అయిపోతుంది. మీరైతే పోనీ అనుభవం వదిలిపెట్టండి రవి గారు, మీరు నేను చెప్పిన మాటని అంగీకరించారా లేదా? రాత్రి హిమాలయాల్లో చలికి గడగడలాడిన హిమాలయాలు ఆ రవి గారు ఉన్నారా? ఇప్పుడు లేరా? మరి నేనున్నాను అంటున్నారు కదా, నేనున్నాను రాత్రి హిమాలయాలు చూసినారని అన్నారు కదా. మరి ఈ నేను ఆ నేను ఒకటేనా? ఒకటే అయితే హిమాలయాలు కూడా ఉండాలి. హిమాలయాలు కూడా ఉంటే చలి కూడా ఉండాలి. హిమాలయాల అదృశ్యమైంది, హిమాలయాలతో పొందిన అనుభూతి అదృశ్యం. అంటే ఆ రవి గారు లేరు ఇప్పుడు, అంటే లేరనే చెప్పాలి. ఇప్పుడున్నవాడే సత్యం. మరి కాలం ఎలా ఉంది? అలా కదిలి వెళ్ళిపోతూనే ఉంది. కాలంతో పాటు నేను కూడా మారుతూనే ఉన్నారు. ఇక్కడ ఇది ఒకటి చెప్పా కదా. ఇప్పుడు ద్రష్ట, దృక్కు, దృశ్యము. రాత్రి హిమాలయాలు దృశ్యము, రవి గారు ద్రష్ట. దృక్కు అంటే చూచారు కాబట్టి అనుభూతి పొందిన వాడిని దృక్కు అన్నారు. అనుభవం అనుభూతినే దృక్కు అనే పదం, కానీ ఇంకొకటి ఏం లేదా. ఎరుకంటేనే ఎరుక, దృక్కు అన్నీ ఒకటే. ఈ మూడు స్వప్నంలో ఒకటే వేరా? ఏం లేదు, స్వప్నంలో ద్రష్ట, దృక్కు, దృశ్యం ఒకటే. ఇది నిజమా కాదా? స్వప్నం రాత్రి నిజం, స్వప్నం నిజమా కాదా? ఇప్పుడు ఏమంటున్నారు? ఎలా ఉంది? సినిమా మీద తెర మీద బొమ్మలాగా ఉంది, దృశ్యమానంగా ఉంది. ఎందులో భాగంగా ఉంది? ద్రష్టలో భాగంగా ఉంది, మీలో పోనీ దృశ్యంలో భాగం. హిమాలయాల్లో మీరు ఒకటన్నా అయి ఉండొచ్చు, అందుకే చలి ఉంది. లేదా మీరు హిమాలయాల్లో ఉన్నారు కాబట్టి మీకు చలి వచ్చింది. ద్రష్ట దృశ్యంలో ఉన్నారన్నా, దృశ్యము ద్రష్టలో ఉన్నారన్నా ఒకటే. కానీ మీరు మెలకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా వినండి, హిమాలయాలు వచ్చి చెప్పట్లా నువ్వు నన్ను చూసావని. కల్లో లేచాక మీ మెలకు వచ్చాక హిమాలయాలు చెప్పట్లా నన్ను చూశారని. మీరు చెబుతున్నారు నేను హిమాలయాలు. అంటే మీరు ఉంటున్నారు హిమాలయాలు, మీరు పొందిన అనుభూతి దృక్కు అవి పోయినాయి, అనుభవం పోయింది, అనుభూతి పోయింది. మీరున్నారు, మీరన్న స్పృహ అంతే. అంటే ఇప్పుడు హిమాలయాలు మీలో భాగమా, హిమాలయాల్లో మీరు భాగమా? ఎందుకని? నేనుండి అవి లేవని చెబుతున్నారు, మీరుండి అవి లేవని చెబుతున్నారు. అవి వచ్చి మీరున్నారని చెప్పట్లే. రాత్రి కల్లో నువ్వు నన్ను చూసావని హిమాలయాలు చెప్పట్లే, మీరు చెబుతున్నారు. అందుకని మీరుండి అవి లేవని చెబుతున్నారు. నేను అవి కళ అబద్ధం అని ఎందుకు చెబుతున్నారు అంటే మీరు ఉన్న స్పృహ ఉంది కానీ అవి లేవు. ఇప్పుడు ఆ స్పృహ లేదు, ఆ స్పృహ ఆ అనుభవంతోనే పోయింది. ఆ అనుభవం ఆ స్వప్న అవస్థతోనే పోయింది. ఇప్పుడు ఇది ఉంది.
కదా కదా. ఆ. ఇక్కడ ఒక తమాషా, ఇక్కడ ఒక తమాషా, యోగ రహస్యం. మరి రాత్రి మీకు దేహం కనపడదా కల్లో? లేదు. హిమాలయాలు కనబడ్డాయి. స్థూలంగా కనపడదుగా. అంటే మీరు కనపడట్లేదు. మీరు కనపడకుండగా రవి గారు అద్దం ఉంది, అద్దంలో మీరు కనపడతారా కనపడరా? కనబడతారు. అద్దంలో కనబడతారు. మీరు ఎంత స్పష్టంగా కనపడతారు అంత కనపడతారుగా. అద్దాన్ని తాకితే మీకు స్పర్శ తెలుస్తుందా? మీ స్పర్శ మీకు లేదు. ఇప్పుడు మీ చెయ్యిని మీరు పట్టుకుంటే మీకు చెయ్యి మీకు తెలుస్తుంది. అద్దంలో ఉన్న చెయ్యిని పట్టుకుంటే లేదు. ఇప్పుడు మీరు లేరు కల్లో, కానీ మీకు హిమాలయాలు ఉన్నాయి. మీరు లేరు కానీ మీ శరీరం లేదు, కానీ మీకు హిమాలయాలు ఉన్నాయి స్థూలంగా. ఆ హిమాలయాల్లో చలి ఉంది, మంచు ఉంది, అనుభూతి కూడా పొందారు. శరీరం అయితే లేదు, అనుభూతి అయితే ఉంది. ఒప్పుకున్నారా? ఇప్పుడు మెలకు వచ్చింది, హిమాలయాలు లేవు, మంచు పోయింది, కానీ ఇప్పుడు మీకు వచ్చింది ఏమిటి? హిమాలయాలు, మంచు, అనుభూతి పోయింది. దాంతోపాటు మీరు కూడా పోయారు, కానీ స్పృహకి, నేనన్న స్పృహకి ఇప్పుడు ఏమొచ్చి చేరింది? అదే ఆ స్థూలం పోయి ఈ స్థూలం వచ్చింది. ఇక్కడ అనుభవానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేను శరీరము, నేను ఇదే అని అనుకోవటానికి కారణం ఏంటంటే, స్వప్నావస్థలో కనపడే స్థూల శరీరం అదృశ్యం అయిపోయి స్థూలం, ఇక్కడ మీ సూక్ష్మానికి స్థూలం చేరుతుంది, కల్లో స్థూలానికి సూక్ష్మం చేరుతుంది. స్వప్నంలో సూక్ష్మానికి స్థూలం చేరుతుంది, జాగృతంలో స్థూలానికి సూక్ష్మం చేరుతుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే స్థూల రహస్యం ఇది. భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరే ఒప్పుకున్నారుగా, మీ సూక్ష్మంలో హిమాలయాలు భాగమా, హిమాలయాల్లో మీరు భాగమా అంటే లేచిన తర్వాత సూక్ష్మంలోనే. అదప్పుడు దృశ్యము, ఈ ప్రపంచము ఆత్మలో భాగమే. అందుకని అందులో భాగం కాబట్టి సత్యమే అయింది. ఎందుకని? రాత్రి కల్లో మీకు దేహం కనపడకపోయినా మీరు హిమాలయాలు చూశారు కాబట్టి సత్యం ఎందుకు అయింది అంటే, మీరున్నారు కదా శరీరం లేకపోయినా, అందుకని మీరున్న స్పృహ ఉండబట్టి హిమాలయాలు సత్యమైంది. కానీ అందుకని హిమాలయాల సత్యం. ఒకవేళ అది లేకపోతే నిద్రలో ఏమన్నా చూస్తున్నారా? సుషిప్త అవస్థలో లేదు. ఎందుకని? మీరనే స్పృహ లేదు కాబట్టి అది ఇది ఉంటేనే అది. అట్లా మీలో భాగంగా సత్యమే అని భగవాన్ ఇక్కడ ఇప్పుడు ఒప్పుకున్నారా మీరు? ఇప్పుడు స్వప్నంలో భాగమైనట్టుగా సూక్ష్మంలో స్థూల ప్రపంచం, స్వప్నంలో భాగం, స్థూల శరీరం అయితే లేదు. ఒప్పుకున్నారుగా? అది ఇప్పుడు ఒప్పుకుంటున్నారుగా. ఇప్పుడు ఏమైంది? స్థూల ప్రపంచంలో స్థూలం ఒక భాగం అయింది, కానీ అప్పటికి అది సూక్ష్మంలోదే. గుర్తుపట్టండి స్వప్నాన్ని తీసుకొని. ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడుకి ద్రష్ట, దృశ్యము ద్రష్టలో భాగమే అయిందా? అయ్యపోతే నెక్స్ట్ స్థితి గాఢ నిద్రలోకి వెళ్ళిపోండి. మీకు స్థూల దేహం లేదు, సూక్ష్మ మనసు లేదు, దేహం లేని మనసు కూడా లేదు. ఇకపోతే ఇంకేముంది? కేవలం ఎరుకంటే ఆనందం మాత్రమే ఉంది కదా. కాబట్టి ఏముంది? ఒక్కటే ఉంది అక్కడ. అప్పుడు స్థూల ప్రపంచము లేదు, సూక్ష్మ ప్రపంచము లేదు, స్థూలాన్ని అనుభవించిన సూక్ష్మము లేదు, సూక్ష్మాన్ని అనుభవించే స్థూలం కూడా జాగృతంలోగా లేదు. కేవలం స్థూల సూక్ష్మ అంశమైన ఎరుక మాత్రమే ఉంది. ఎరుకకి స్థూలము సూక్ష్మము అంశమై ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇది మాయా కాదా? దేనికి మాయ అంటే స్థూల సూక్ష్మాలే మాయ. ఈ స్థూల సూక్ష్మాల్లో కూడా మాయను ఏది పోషిస్తుంది? అక్కడ ఇక్కడ మనసు మాత్రమే పోషిస్తుంది. స్వప్నంలో కూడా మనసు ఉంది, ఇక్కడ మనసు ఉంది. ఇప్పుడు మాయ ఎవరు? మనసే మాయ. దేంట్లో భాగం అయింది ఈ ప్రపంచం అంతా? మనసులోనే. అదే నిసర్గదత్త మహారాజ్ది మొన్న చెప్పుకున్నాం. ఈ విధంగా మనం చూసేటట్టయితే అంతిమ స్థితిలోనేమో మొత్తం ఏమీ లేదు, రెండో స్థితిలో నీలో అది భాగము, ఇందులోకి వచ్చాక నేను ఇందులో భాగము అనే భావన వస్తుంది. దీన్ని ఈ ప్రయాణం లోపలికి వెళ్ళి ఆత్మశోధన ద్వారా దాన్ని అర్థం చేసుకోవాలని భగవాను చెప్పారు. కానీ ఇది సాధన అయితే కావాలి. అట్లా కాకుండా వీలు లేదు, ఒట్టిగా లేదు అని కానీ ఉందనే మొదలు పెడతాం. స్వప్నంలో స్థూల ప్రపంచం ఉంది కానీ స్థూల దేహం లేదు. కానీ
బయటికి వచ్చిన తర్వాత స్థూలంగా కనపడిన ప్రపంచం అక్కడ సూక్ష్మమైన మనసు, ఇది స్థూల దేహం ఇక్కడ వచ్చింది. జాగృతంలో స్థూల దేహం వస్తుంది, స్వప్నంలో సూక్ష్మ మనసే ఉంటుంది, సుషుప్తిలో రెండు అదృశ్యమవుతున్నాయి. ఇది మీరు అంగీకరించారా లేదా అనుభవం తర్వాత? చాలా చాలా ఇట్లా వెళ్ళే విధానం అయితే విచారణ అయితే ఇది. ఇప్పుడు నేనెవరు అన్నదానికి అర్థం ఏంటి రవి గారు అంటే, నేను ఉన్నారా నిద్రలో అంటే ఉన్నాను అన్నారు. మరి ఆ నేను ఉన్నాడంటే ఆ నేను లేదు. మరి ఇప్పుడు ఈ నేనెవరు అంటే, ఇప్పుడు ఈ నేనెవరు అని అనేది ఎవరంటే, నిజంగా అక్కడ మీరు సూక్ష్మమే, శరీరం లేదు. కానీ ఇక్కడ శరీరంతో ఉన్న సూక్ష్మం ఏముంటుందంటే నేను ఇది ఉంటుంది, అంతే అజ్ఞానం. కాబట్టి మనసులో శరీరం ఒక భాగమే. శరీరం మనసులో ఒక భాగమైనట్టు స్థూల ప్రపంచం కూడా మనసులో ఒక భాగమే. ఇది మనో సృష్టి, మన సృష్టి, ఇదే మను సృష్టి. మీకు అర్థమైంది? ఇది విచారణ చేస్తూ చక్కగా హాయిగా ఎట్లా సాధించాలి అంటే, నాకు తెలిసింది మాత్రం ఆశామోహాలు మనసులో నుంచి అలా పోతూ ఉంటే ఇది అతి తేలిగ్గా వశమైపోతుంది. ఇంతే సాధన. దీనికి విధానాలు ఉన్నాయి. మన సంప్రదాయం, సంస్కృతి, భారతీయత, భగవద్గీత ఉండనే ఉంది. భారతీయత, భగవద్గీత ఉండనే ఉంది. సాధనకి విగ్రహారాధన చేసుకోవచ్చు, క్షేత్రాలు వెళ్ళొచ్చు, గురు దర్శనం చేసుకోవచ్చు, గురు శుశ్రూష చేయొచ్చు, చక్కగా ఆశ్రయించవచ్చు. గురువు చేసే బోధ అది. కాబట్టి ఈ విధంగా మనకి సంప్రదాయం ఉంది. కాబట్టి ఇది నిజం అనుకోనే ఇలా మొదలు పెట్టుకుంటే అప్పుడు ఇప్పుడు జాగృతం అంతా వ్యావహారిక సత్యం. కల్లో ఏమవుతుంది? ప్రతిబింబిస్తుంది, భాషిస్తుందే కానీ అక్కడ లేదు. అది ప్రాతిభాసిక సత్యం అంతా స్వప్నము. ఆ నిద్రలో పారమార్థిక సత్యం. భగవాన్ అద్భుతంగా సుషిప్త అవస్థని పారమార్థిక సత్యంగాను, స్వప్నాన్ని ప్రాతిభాసిక సత్యంగాను, జాగృతాన్ని వ్యావహారిక సత్యంగాను చెప్పారు. కానీ పారిభాషిక సత్యం ఎంత బాగా అర్థమైతే పారమార్థికము వ్యావహారికము అర్థమవుతుంది. అంతే. ఈ మూడు రకాల సత్యాలు ఎంత అద్భుతమైన బోధ ఇచ్చారు భగవాన్ ఇవాళ. అద్భుతమైన విశేషమైన ఇది రమణ మహర్షుల పాదాలకి అనేక సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సద్గురు శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.